నమస్కారం, నేను చందు. వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యాయం కోసం కార్యక్రమం. సో ఇవాల్టి టాపిక్ చూస్తే కోర్ట్ ఆర్డర్. అసలు కోర్ట్ ఆర్డర్కి సంబంధించి అంటే ఏంటి, అసలు కోర్ట్ ఆర్డర్ని పోలీసులు ఒకవేళ పట్టించుకోకపోతే, దానికి సంబంధించి ముందుకు వెళ్ళకపోతే ఏమైనా చర్యలు ఉంటాయా, తదితర అంశాలపై కూడా ఇవాళ డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇవాళ జాయిన్ అవుతున్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప గారు. ముందుగా కాలర్స్కి మనవి, అంటే స్క్రీన్ చూస్తున్నటువంటి ప్రేక్షకులు వాళ్ళందరికీ కూడా మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా కోర్టు ఆర్డర్కి సంబంధించి, ఇతర కోర్టు వ్యవహారాలకు సంబంధించి కూడా స్క్రీన్పై ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి నేరుగా అడ్వకేట్ అయ్యప్ప గారితో మాట్లాడే అవకాశం ఉంది. అయ్యప్ప గారు నమస్కారం. నమస్తే అండి. చెప్పినట్టుగానే కోర్ట్ ఆర్డర్ అనేది మనం చాలా రకాల సందర్భాల్లో వింటూ ఉంటాం. సో అసలు కోర్ట్ ఆర్డర్ అంటే ఏంటి, కొంచెం డీటెయిల్గా చెప్పగలుగుతారా? ఒకవేళ పోలీసులు అది పట్టించుకోకపోతే ఎలాంటి చర్యలు ఉంటాయి? కోర్టు ఆర్డర్ అంటే అనేక విషయాలు ఇవ్వచ్చు అండి. ఒక సివిల్ డిస్ప్యూట్లు ఇవ్వచ్చు, ఒక క్రిమినల్ కేసులు ఇవ్వచ్చు. రకరకాల కేసుల్లో ఎవరైతే పిటిషన్ దారులు ఉన్నారో వారికి న్యాయం కల్పించే విధంగా వారి దగ్గర ఆధారాన్ని పరిశీలించి కోర్టు కొన్ని ఆర్డర్లు ఇస్తూ ఉంది. ఎవరైనా సరే ఒకరి స్థలంలో కబ్జా చేసి ఇంటి నిర్మాణాన్ని చేపడుతూ ఉంటే వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నిటి ద్వారా ఇంజంక్షన్ అనేది వేసుకుంటే, ఆ ఇంజంక్షన్ ఫోర్స్ కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు, ఎవరైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తూ ఉన్నప్పుడు వారు వెళ్ళి నేరుగా పోలీస్ స్టేషన్ వెళ్ళి వారికి కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని పోలీసు వారికి చూపించి, ఆ కన్స్ట్రక్షన్ లో వాళ్ళు పాల్పడుతున్న విధానానికి కేసులు నమోదు చేయమని వెళ్ళినప్పుడు వాళ్ళని పట్టించుకోకపోతే అది కోర్టు ధిక్కరణ నేరం కింద మనం పరిగణించవచ్చు. అయ్యప్ప గారు అంటే చెప్పండి. క్రిమినల్ కేసుల్లో కూడా ఎవరైనా వ్యక్తి, ఇప్పుడు రీసెంట్ గా మనం ఈ క్రిమినల్ కేసుకు వస్తే గాదే సాయికృష్ణ అని చెప్పి విజయవాడలో వాళ్ళు పోలీసులు ఒక నెల రోజుల క్రితమే అరెస్ట్ చేశారని, ఆ వ్యక్తి కనిపించకుండా పోయారని, ఆ వ్యక్తి లాకప్ డెత్ ద్వారా చంపించబడ్డారని చెప్తూ ఉన్నారు. దాని మీద హైకోర్టు ఒక ఆర్డర్ అనేది ఇవ్వటం జరిగింది. ఏమని, 15 రోజుల లోపల, అంటే ఈ నెల 15వ తారీఖు లోపల కోర్టు ముందు ఆ వ్యక్తిని మీరు హాజరుపరచాలి, మీరే అరెస్ట్ చేశారు కాబట్టి అని చెప్పి కోర్టు వారు పోలీసులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఒకవేళ కోర్టు యొక్క ఆదేశాలని తిరస్కరించి వాళ్ళు కోర్టు ముందు హాజరుపరచకపోతే తరువాత జరిగేటువంటి పరిణామాలు ఏముంటాయంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద విధించవచ్చు. అలాగే హైకోర్టుకి సుపీరియర్ ఉన్నాయండి, విస్తృత అధికారాలు ఉన్నాయి. ఆ విస్తృత అధికారాల్లో ఆర్టికల్ 215 భారత రాజ్యాంగంలోని ప్రాసిక్యూషన్ అనేది ఎస్పీ, డిఐజీ స్థాయి లాంటి వ్యక్తుల మీద కూడా వాళ్ళు చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉందండి. ప్రభుత్వంలో ఏ ఉద్యోగం మీద అయినా సరే వాళ్ళు ప్రజా విషయాల్లో వాళ్ళు సరిగా పాటించకపోయినా, కోర్టు యొక్క నియమ నిబంధనలు పాటించకపోతే వారి మీద యాక్షన్ తీసుకునేటువంటి పవర్ ని, రాజ్యాంగం ఇన్హెరెంట్ పవర్ ని వాళ్ళకి ఆర్టికల్ 215 ద్వారా ఇవ్వటం జరిగింది. ఓకే అయ్యప్ప గారు, ఒకవేళ అంటే ఇప్పుడు ఏదైతే ఆర్డర్ ఇచ్చినటువంటి దాన్ని అమలు జరగకపోతే గనక అదే కోర్టులో ఏమైనా పిటిషన్స్ వేసే అవకాశం ఉంటుందా? అంటే ఎగ్జిక్యూటివ్ పిటిషన్ అని ఇలాంటి కొన్ని పిటిషన్లు వింటూ ఉంటాం కదా, కంటెంప్ట్ అని. సో దానికి సంబంధించి ఏం చెప్తారు? ఏదైనా కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ ని ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అమలు జరగకపోతే మనం ఎస్పీకి, డిఎస్పీకి లాంటి ఉన్నత స్థాయి అధికారులకు కూడా నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది, నా ఆర్డర్ ప్రకారం వేరే వ్యక్తులు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారని, అది క్రిమినల్ అయితే క్రిమినల్, సివిల్ అయితే సివిల్, ఏ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ ప్రకారం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు పట్టించుకోకపోతే ఉన్నత స్థాయి అధికారుల దగ్గరికి వెళ్ళొచ్చు. వాళ్ళు పట్టించుకోకపోతే వారి మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద మనం వేయొచ్చు. అలాగే ఒక కోర్టు యొక్క ఆర్డర్ ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే ఈపీ అని, ఎగ్జిక్యూషన్ పిటిషన్ అనేది కూడా మనం వేసుకోవచ్చు అండి. రైట్ అయ్యప్ప గారు, ప్రస్తుతం ఒక కాలర్ వెయిట్ చేస్తున్నారు. పద్మావతి గారు మహబూబ్ నగర్ నుంచి కాల్ చేశారు. పద్మావతి గారు నమస్కారం, మీ క్వశ్చన్ ఏంటి, సమస్య ఏంటి? అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. కొంచెం గట్టిగా మాట్లాడండి, అయ్యప్ప గారు వింటున్నారు. సార్ నమస్కారం సార్, నా పేరు పద్మావతి. నమస్కారం అమ్మా, చెప్పండి. సార్ అది ఏం లేదు, మాది భూమిది కొంచెం ఎంఆర్ఓ మాకు ఒక లెటర్ ఇచ్చాడు సార్, మాకు అక్కడి వరకు ఉంది అని. పద్దురాలు పక్కన వాళ్ళు తీసేశారు. అయితే ఎస్ఐ దగ్గరికి వెళ్తే అది పట్టించుకోవడం లేదు వాళ్ళు, మీరు కోర్టుకు వెళ్ళండి అంటున్నారు. దాని మీద 447, 448 క్రిమినల్ ట్రెస్పాస్, సివిల్ ట్రెస్పాస్ అనేవి ఉంటాయండి. మనకి ఎవరైనా సరే అక్రమంగా ఒక స్థలాల్లో చొరబడితే అది ఐపీసీలో 448 సెక్షన్ కింద వస్తుందండి. ఖచ్చితంగా పోలీసు వారు కేసు నమోదు చేయకపోతే
మీరు ఎంఆర్ఓ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ సర్వే రిపోర్ట్ ను బేస్ చేసుకుని మీరు ఉన్నత స్థాయి అధికారులకు కూడా మీరు ఫిర్యాదు చేసి ఈ లెటర్లన్నీ కలిపి మీరు మ్యాజిస్ట్రేట్ కోర్టులో మీరు ఆర్డర్ వేసుకోవచ్చు అండి. ఏది ప్రైవేట్ కేసు వేసుకోవచ్చు. మీ స్థలాన్ని ఆక్రమించారు కాబట్టి ఎంఆర్ఓ గారి రిపోర్ట్ ఆధారంగా ఇంజంక్షన్ ఆర్డర్ కూడా మీరు తెచ్చుకోవచ్చు అండి. ఆ విధంగా మీరు ప్రైవేట్ కేసు చేసుకోవచ్చు, ఇంజంక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవచ్చు అండి. దానికి మ్యాండేటరీగా తగినటువంటి ఆధారాలు ఖచ్చితంగా ఉండాలి. మీ భూమి రికార్డులు, ఎంఆర్ఓ గారి యొక్క సర్వే రిపోర్టు ఇవన్నీ ఖచ్చితంగా ఉండాలండి. రైట్ అయ్యప్ప గారు, ఒకవేళ పోలీసులు ఈ కోర్టు ఆర్డర్స్ని ఉద్దేశపూర్వకంగా కూడా అమలు చేయకపోతే దానికి సంబంధించి ఎలాంటి చర్యలు ఉంటాయనే దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇందాక మనం పిటిషన్స్ గురించి కూడా మీరు చెప్పారు కాబట్టి అసలు చర్యలు ఎలా ఉంటాయి కోర్టుకి సంబంధించి కూడా? ఖచ్చితంగా అండి. అంటే కోర్టు యొక్క ఉత్తర్వుల్ని వాళ్ళు అమలు చేయట్లేదని చెప్పి డైరెక్ట్ గా చెప్పకూడదండి. దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఆధారభూతంగా కోర్టు వారికి సమర్పించవలసి ఉంటుంది. మన ఇంజంక్షన్ ఏదైనా కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని ఎవరు పాటించట్లేదు, అధికారి పేరు, ఆ అధికారికి ముందస్తుగా ఏమన్నా మనం ఫిర్యాదులు ఇస్తే ఆ ఫిర్యాదుల్ని ఎలాగా అతను వైలేట్ చేశారు, అలాగే ఉన్నత స్థాయి అధికారులకి ఎస్పీ, డిఐజీ స్థాయి లాంటి అధికారులకి మనం ఏ విధంగా ఫిర్యాదులు చేసాం. ఎంఎస్ రావు అనే ఒక హైకోర్టు ఒక వ్యక్తి యొక్క జడ్జిమెంట్ లో క్లియర్ కట్ గా ఎస్పీ, డిఐజీ స్థాయి లాంటి అధికారులు కూడా కంటెంట్ ఆఫ్ కోర్టు ధిక్కరణ నేరం కింద శిక్షలు కూడా విధించడం జరిగింది. ఎందుకంటే గుంటూరు మున్సిపాలిటీ కమిషనర్ గా ఉన్నటువంటి, ఇప్పుడు ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి ఎవరైతే కలెక్టర్ గారు ఉన్నారో వారికి కూడా గతంలో హైకోర్టు 1 నెల రోజుల పాటు సాధారణ జైలు శిక్ష కూడా విధించడం జరిగింది కంటెంట్ ఆఫ్ కోర్టు కింద. అంటే ఏంటంటే మున్సిపాలిటీ అధికారులు పై తీసుకోవాల్సిన చర్యల్ని ఆవిడ నిర్లక్ష్యంగా వహించారు అని చెప్పి ఆ కోణంతో పిటిషనర్ వెళ్ళినటువంటి ఆధారాలన్నీ కూడా లిఖిత పూర్వకంగా ఉన్న ప్రతి ఆధారాన్ని కోర్టు వారికి సమర్పించాలి. నోటి మాటతోటి నాకు ఆర్డర్ ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్తే చేశారని కాదు, ప్రతిదీ ఆధారభూతంగా ప్రతిదీ ఉండాలండి. ఆధారాలు లేకుండా కోర్టు అయినా ఇవ్వదు. రైట్ అయ్యప్ప గారు, మరో కాల్ ఉన్నారు తీసుకుందాం. మనోహర్ గారు కాల్ చేస్తున్నారు నిజామాబాద్ నుండి. మనోహర్ గారు నమస్కారం, చెప్పండి మీ సమస్య ఏంటి? అడ్వకేట్ అయ్యప్ప గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. మీరు స్క్రీన్ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్గా అయ్యప్ప గారితో కొంచెం గట్టిగా మాట్లాడండి. మనోహర్ గారు ప్లీజ్. మనోహర్ గారు, ల్యాండ్ పేపర్స్ ఉన్నాయండి, అయితే కోర్టులో ప్రొడ్యూస్ చేశాము. అది హియరింగ్ రాలేదు, పోలీసులో జాప్యం జరుగుతుందని చెప్పి అనుకుంటున్నామండి. సార్ మీ విషయాన్ని ఒక్కసారి, నాకు వాయిస్ బ్రేక్ అయింది, కొంచెం అర్థమయ్యేలా మళ్ళీ చెప్పరా? విషయం ఏంటంటే మా నాన్నగారి ల్యాండ్ పేపర్స్ ఉన్నాయండి, దానికి సంబంధించినటువంటి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే కనుక మాకు న్యాయం జరుగుతుంది. పోలీసుల వల్ల న్యాయం జరగట్లేదు. వాళ్ళు సివిల్కి సంబంధించిన కేసు అని చెప్పేసి వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారు బాగా. ఓకే అండి, మీరు ఫస్ట్ పోలీస్ వారికి ఎస్ఐ స్థాయిలో అధికారికి కంప్లైంట్ ఇవ్వండి. అక్కడ మీకు పోలీసు వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోతే ఉన్నత స్థాయి అధికారులకి ఫిర్యాదులు చేసి ఆ ఫిర్యాదులకు వచ్చినటువంటి ఎక్నాలజ్మెంట్లు, ఆ ఫిర్యాదు యొక్క లెటర్లు ఇవన్నీ కలిపి మ్యాజిస్ట్రేట్ కోర్టు ద్వారా మీకు ఉన్నటువంటి ఆధారాల ద్వారా ముందుకు వెళ్ళాలండి. అప్పుడు ప్రైవేట్ కేసు అనేది, కంప్లైంట్ అనేది కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, మ్యాజిస్ట్రేట్ కోర్టు డైరెక్షన్ ఇస్తుందండి కోర్టు పోలీసులకి. ఇందులో ఆధారాలు ఉన్నాయి, ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయమని ఒక నెంబర్ ఇచ్చి, మనం వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో దానికి ఒక నెంబర్ ఇచ్చి దాని మీద కేసు కట్టమని చెప్తుందండి. డైరెక్ట్ కోర్టు వెళ్తే మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందండి. రైట్ అయ్యప్ప గారు, మరో కాల్ ఉన్నారు తీసుకుందాం. అబ్దుల్ రెహమాన్ గారు కాల్ చేశారు రాయచోట్ నుండి. రెహమాన్ గారు నమస్కారం. రెహమాన్ గారు, రైట్ అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా అయ్యప్ప గారితో మాట్లాడండి. రైట్, ఇంట్లో ఇప్పుడు మీరు టీవీ చూస్తున్నారు కదా, అది వాల్యూమ్ తగ్గించి మ్యూట్లో పెట్టి అయ్యప్ప గారితో మాట్లాడండి డైరెక్ట్గా. మీరు టీవీ సౌండ్ తగ్గించండి. రెహమాన్ గారు, మీరు ఏ క్వశ్చన్ అడగాలనుకుంటున్నారో డైరెక్ట్గా ఫోన్లో అయ్యప్ప గారిని అడగండి, లేదా టీవీ చూస్తూ అడిగితే కాల్ కట్ అవుతుంది, దయచేసి గమనించగలరు. అయ్యప్ప గారితో డైరెక్ట్గా మాట్లాడండి. చెప్పండి ప్లీజ్. నా వాయిస్ నాకే రిపీట్ వినిపిస్తుంది. రెహమాన్ గారు, దయచేసి కాలర్స్కి మనవి, మీరు ఏదైనా క్వశ్చన్ అయ్యప్ప గారిని అడగాలనుకునే వాళ్ళు టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి, టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అవుతుంది. రైట్ అయ్యప్ప గారు,
ఒకవేళ పోలీసులు కోర్టు ఆర్డర్ను పట్టించుకోకపోతే కంటెంప్ట్ పిటిషన్ అని చెప్పారు కదా, దాని గురించి డీటెయిల్గా చెప్తారా? అంటే రెండు రకాలు ఉంటాయండి. ఒకవేళ ఫిర్యాదుదారుడు పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల జరిగినటువంటి నష్టం ఏదైతే ఉందో ఆ నష్టాన్ని ఖచ్చితంగా వారిని కూడా నేరస్తులుగా పరిగణించినటువంటి సందర్భాలు అనేక సందర్భాలు ఉన్నాయి. ఒకవేళ ఒక కోర్టు ఆర్డర్ లో ఒక ప్రొటెక్ట్ పిటిషన్ అంటే ప్రాణహాని ఉందని చెప్పి వేరే వ్యక్తుల వల్ల ఒక ప్రాణహాని ఉందని ఒక కోర్టు ఉత్తర్వులు తీసుకున్నారు. కానీ పోలీసుల దగ్గరికి వెళ్ళి ఆ కోర్టు ఉత్తర్వుల్ని ఏమండి నాకు ప్రాణహాని ఉంది, నాకు ప్రొటెక్షన్ కల్పించండి అని కోర్టు ఉత్తర్వులు ఇచ్చినటువంటి ఉత్తర్వుల్ని పోలీసు వారి దగ్గర తీసుకెళ్లారు. పోలీసు వారు దాన్ని పట్టించుకోలేదు. తర్వాత ఆ వ్యక్తి హత్య చేయబడ్డా లేకపోతే ఆ వ్యక్తిని ఎవరైనా చంపే ప్రయత్నంలో ఏమైనా గాయపరిచినా అందులో ఖచ్చితంగా పోలీసు వారు కూడా నిందితులుగా పేర్కొనేటువంటి సందర్భాలు అనేక కోర్టుల్లో జరిగినాయండి. హైకోర్టు, సుప్రీం కోర్టులో కూడా ఇటువంటి కేసుల్లో పోలీసులు కూడా పనిష్మెంట్లు పడ్డాయి. కావాలని ఉద్దేశపూర్వకంగా నిందితులతోటి చేతులు కలిపి ఒక ప్రాణాన్ని తీసినటువంటి సంఘటన అని చెప్పి గతంలో కూడా హైకోర్టు, చెన్నై హైకోర్టు జడ్జిమెంట్ ఇవ్వటం జరిగిందండి. అందువల్ల ఖచ్చితంగా నారాయణప్ప అని చెప్పి ఒక కేసులో హైకోర్టు, తమిళనాడు హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అతను ప్రాణహాని ఉన్నది అన్నప్పుడు కూడా పోలీసు వారు రక్షణ కల్పించలేదు కాబట్టి ఉద్దేశపూర్వకంగా నిందితులతో చేతులు కలిపారు కాబట్టి వారికి కూడా పనిష్మెంట్ ఇవ్వటం అనేది జరిగింది. ఓకే, అయ్యప్ప గారు మరో కాలర్ వెయిట్ చేస్తున్నారు. రాజ్యలక్ష్మి గారు హైదరాబాద్ నుండే కాల్ చేస్తున్నారు. రాజ్యలక్ష్మి గారు నమస్కారం. నమస్తే అండి. మీ ప్రశ్న ఏంటి అయ్యప్ప గారిని అడగండి డైరెక్ట్ గా. అయ్యప్ప సార్ నమస్తే అండి. మా పొలంలో ప్రతి సంవత్సరం ఒక 65-70 నాడు వేప చెట్టు కొట్టి చేలోకి మమ్మల్ని రానియకుండా మీది కాదు పొలం అని అన్నాడు. పోలీస్ కేసు పెట్టాము. సిఐ గారికి ఫోటోలు తీసి పెట్టాము. పిలిపిస్తున్నాము అంటున్నాడు. అప్పుడప్పుడు మాట్లాడతా మరి చేయట్లేదు. ఏం చేయొచ్చండి మనము? నమస్తే మేడం, మీరు ముందుగా మీ వేప చెట్టు కొట్టాడు కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీరు కంప్లైంట్ ఇవ్వండి. అట్లాగే చెట్టు నరికినందుకు ఈ కంప్లైంట్ పెట్టి సిఐ గారికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి ఫస్ట్ ఇవ్వండి. పర్మిషన్ లేకుండా ఒక 70 ఏళ్ళు చెట్టు అంటున్నారు కాబట్టి దానికి ఖచ్చితంగా ఫారెస్ట్ పర్మిషన్ ఖచ్చితంగా ఉండాలి. ఏ చెట్టు నరికినా కానీ అది లేకుండా అతను కొట్టారు కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ రాసుకుని వాళ్ళు పోలీసులు వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ మీ దాంట్లో వాళ్ళు మిమ్మల్ని రాకుండా చేస్తున్నారు కాబట్టి సిఏ గారికి ఇచ్చినా పట్టించుకుంటలేదు కాబట్టి తదుపరి డిఎస్పీ గారికి అలాగే ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి కూడా మీరు ఫిర్యాదులు రాయాలి. అప్పుడు ఎంఆర్ఓ గారు సర్వే నిర్వహించి ఆ చెట్టు మీ దాంట్లోనే ఉంది, అది నరికి వేయబడ్డదని వాళ్ళ సర్వే రిపోర్ట్ లో వాళ్ళు మీకు ఆధారంగా ఇస్తే మీ డాక్యుమెంట్ల ద్వారా మీరు ఇచ్చిన ఫిర్యాదులు, పోలీసు వారి మీద ఇచ్చినటువంటి ఫిర్యాదులు, పోలీసు వారిని కూడా పార్టీ కింద చేర్చి మీ చేలో ఎవరైతే మీకు విఘాతం కలిగిస్తున్నారో వాళ్ళని కూడా నిందితులుగా చేర్చి మీరు ఒక పిటిషన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కోర్టు ఆర్డర్ ఇస్తుందండి. వాళ్ళ మీద కూడా కేసు నమోదు చేయమని. ఆ రకంగా మీకు న్యాయం జరుగుతుందండి. తదువాత మీ చెట్టు నరికాడు కాబట్టి తదుపరి మీ పొలాన్ని ఆక్రమించుకుంటున్నారు కాబట్టి ఇంజంక్షన్ ఆర్డర్ అనేది కూడా వేసుకోవడం అనేది మంచిది. రైట్. అయ్యప్ప గారు, ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కాకుండా అనుకోకుండా లేదా బై మిస్టేక్ అంటే కొంత ఆలస్యం అయితే ఇలాంటి విషయంలో కంటెంప్ట్ అనలేమా? అలాని కాదండి, పోలీసు వారు వారి విధుల్ని సక్రమంగా నిర్వర్తించాలండి. సక్రమంగా నిర్వర్తించలేనప్పుడు ఇప్పుడు ఒక భూమికి ప్రొటెక్షన్ కల్పించమని చెప్పి ఒక కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు ఆ కోర్టు ఆర్డర్ ద్వారా అతను నిర్వాసితుడు ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతను స్థలంలో కబ్జా చేసి కట్టేస్తున్నప్పుడు పోలీసులు వెళ్ళి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలండి. వాళ్ళ మీద అక్రమంగా కడితే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఆ లేట్ ఎఫ్ఐఆర్ ఎందుకు అయ్యింది? ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదు ఎవరైనా సరే ఫిర్యాదు ఇస్తే మనకేం చెప్తుందండి? ఒకవేళ ఆ పోలీస్ స్టేషన్ పరిధి కాకపోతే వేరే పోలీస్ స్టేషన్ కైనా పంపించండి 0 ఎఫ్ఐఆర్ నెంబర్ ఇచ్చి. ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేది మ్యాండేటరీ. మనం చూస్తూ ఉన్నాం అండి, ఇది మా స్టేషన్ పరిధిలోకి రాదు అంటున్నారు. అసలు పోలీసు యాక్ట్ అనేది 1861 అనేది ఒక యాక్ట్ కూడా ఉందండి మనకి. అందులో రూల్ నెంబర్ 29, సెక్షన్ 29, సెక్షన్ 23, ఇవి కూడా పోలీసు వారు తమ విధుల్ని ఎలా నిర్వర్తించాలి, కోర్టు ఉత్తర్వులను ఎలా నిర్వర్తించాలని చెప్పి పూర్తిగా ఒక లా అనేది కూడా ఉందండి. ఆ ప్రొవిజన్స్ ఏవి కూడా ఫాలో అవ్వరు పోలీసు వారు. మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే పోలీసు వారిని ఎవరు కూడా రూల్ ప్రకారం అడుగుతారని తప్పుడు కేసులు ఇరికించడం, పోలీసులు వాళ్ళ విధుల్ని వాళ్ళు సక్రమంగా చేయకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయండి. ఒక ఎఫ్ఐఆర్ వేస్తారు, 60 days 90 days లో ఖచ్చితంగా ఛార్జ్ షీట్ వేయాలి. కోర్టు ఆర్డర్ ఇచ్చినా కానీ ఛార్జ్ షీట్ లేరు కొంతమంది ఎస్ఐలు సిఐలు ఉద్దేశపూర్వకంగా అలా పెండింగ్ లో పెట్టి కూర్చుంటారు.
ఇటువంటి చాలా చూస్తూ ఉన్నాయండి మనం. దయచేసి ఎవరైనా సరే పోలీస్ యాక్ట్ కూడా మనకు అమల్లో ఉంది. ఎవరైనా సరే వ్యక్తి కుట్టినప్పుడు కూడా 29 ప్రకారం మనం ముందుకు వెళ్ళొచ్చు. పోలీస్ యాక్ట్ 1861 సెక్షన్ 29 ప్రకారం కొట్టే అధికారం పోలీసులకు లేదు. అలా కొన్ని పోలీసు చట్టాలు ఉన్నాయి కాబట్టి దాని ప్రకారం ముందుకు వెళ్ళాలండి. అది కుదరదు, అది చేయదు అంటే దానికి రీజన్ కూడా చూపించాలి. ఎవరైనా బందోబస్తులు ఉన్నా, వాళ్ళు లీవ్ లో ఉన్నా, వాళ్ళు సముచితమైనటువంటి కారణం కూడా కోర్టు వరకు సమర్పించాలి. ఓకే ఓకే అయ్యప్ప గారు, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు. నరసింహులు గారు కాల్ చేశారు నారాయణపేట నుండి. నరసింహులు గారు నమస్కారం, మీ సమస్య ఏంటి అయ్యప్ప గారితో మాట్లాడండి. నరసింహులు గారు నమస్కారం సార్. చెప్పండి చెప్పండి. నమస్తే అండి. నా చిన్న కొన్ని భూమిదాలు భూమిలో గొడవ ఉంది సార్ కొద్దిగా. సార్ చెప్పండి సార్, చెప్పండి. ఏ రకమైనటువంటి గొడవ అండి? వింటున్నారా? వింటున్నారు. మీరు చెప్పండి, క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ అంటే మేమేమంటున్నాం, మేము 5 మంది అన్నదమ్ములం అయితే ఒక ఆయన వేరే రైతు భాగం తీసుకున్నాడు. ఒక ఆయన మా తమ్ముడు పిచ్చిగా మెంటల్ గా అప్సెట్ అయింది. ఆయన భూమి ఎవరు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఇప్పుడు నాకు తెలియకుండా చేసుకున్నాడు. మా సొంత తమ్ముడే భూమి నడిపాయన. అయితే ఆయన భూమిని అందే చేసుకో పొత్తుల భూమి ఎకరా ఎక్కువ ఉంది, వీడున్నది కలుపుకున్నది. నేను కొన్ని అనివార్య కారణంగా కూడా పట్నం వీళ్ళ నుంచి ఈ మధ్యలో పొలం చేసుకున్నామని వస్తే గొడవ పడుతున్నాడు. నా భూమి నాకు వెళ్ళిస్తలేడు, ఆయన భూమి వాళ్ళకు రిజిస్టర్ చేస్తలేడట, భయపెట్టేస్తున్నాడు. అదంతా భూమి మీకు తండ్రి నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చింది, తాతగారి నుంచి వచ్చిందా, ఎలా వచ్చింది? పిటిషన్ అయితే తన భూమి తనకు చెందే అవకాశం ఉంటుందా మా తమ్ముడికి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఏదైనా తనకి పూర్తి యాజమాన్య హక్కులు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు ఎవరి భూమిని వాళ్ళు సొంతం చేసుకునేటువంటి అధికారం ఉంది. ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ భూమి అండి? మీకు తండ్రి నుంచి వచ్చింది, మీ అన్నదమ్ములకి తాతల దగ్గర నుంచి వచ్చిందండి. నరసింహులు గారు ఒకవేళ ఆయన ఆన్సర్ ఏంటంటే, ఒకవేళ తండ్రి నుంచి తాతల నుంచి వస్తే ఎఫ్ఎంసి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉండాలి. వాళ్ళ తండ్రి గారు నుంచి వస్తే తల్లిదండ్రి గారి మరణాంతరం ఉంటే వారి యొక్క డెత్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఇవన్నీ చేసుకుని పార్టీషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఒకవేళ ఆ పార్టీషన్ రిజిస్ట్రేషన్ కాకుండా తండ్రి గారి ఆస్తిని కొంతమంది 2-3 అన్నదమ్ములు, 5 అన్నదమ్ములు అంటున్నారు, అందులో 2-3 పంచుకున్నారు, మిగతా వీళ్ళు భూమిని ఇంకో వ్యక్తి కొట్టేశారు అంటున్నారు. మిగతా వారి అందరూ కూడా మాకు ఆ భూమిని పార్టీషన్ చేయమని చెప్పి ఎవరైతే ఉన్నారో వారి ద్వారా పార్టీషన్ కు వెళ్తే కోర్టులో పార్టీషన్ సూట్ వేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. సమాన వాటాలు కాకుండా అవిచ్ఛిన్నంగా, అంటే సమాన భాగాలు కాకుండా ఒకళ్ళు ఎక్కువ తీసుకున్నారు కాబట్టి దాని మీద కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉందండి. దాని మీద పార్టీషన్ సూట్ వేసుకోవాలి. ఓకే ఓకే అయ్యప్ప గారు, మరో కాలర్ ఉన్నారు. కృష్ణారెడ్డి గారు మహబూబ్ నగర్ నుంచి కాల్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు నమస్కారం. సార్ నమస్కారం. రైట్, మీ సమస్య ఏంటి అయ్యప్ప గారికి చెప్పండి. సార్ ఒక 6 ఏళ్ల కింద మా పొలంలో కాలువ తీశారు సార్. కాలువ తీసారండి. అయితే ఆ కాలువ ప్రొసీడింగ్ రాకముందే తీశారు. ఎమ్మెల్యే సార్ చెప్తే ఒప్పుకున్నాం మేము కూడా సార్. ఇప్పుడు డబ్బులు ఇవ్వండి అంటే మళ్ళీ తీయడానికి వచ్చిండు. చెక్కులు కోర్టులు వేసిన మాడేసిన అంటారు సార్. రాజకీయ కోణంలో వాళ్ళు మాకు ఇవ్వకుండా కోర్టులు వేసింది సార్ కావాలని. మీరు ఫస్ట్ సమాచారపు హక్కు చట్టం ద్వారా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని కోరండి. మీ భూమి ఏ సర్వే నెంబర్ లో ఎంత విస్తీర్ణంలో కాలువ తవ్వారు, దానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి నష్టపరిహారం ఎంత, అది ఎక్కడ పెండింగ్ లో ఉంది, ఏ కారణం చేత పెండింగ్ ఉంది, ఏ కేసులు పెండింగ్ ఉందని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారిని, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వారిని కూడా మీరు ఆర్టీ యాక్ట్ ద్వారా పూర్తి స్థాయి సమాచారం తెలుసుకోండి. ఒకవేళ ఏదైనా అధికారుల యొక్క నిర్లక్ష్యం కారణంగా మీకు వచ్చినటువంటి నష్టపరిహారం మీకు ఆగిపోతే వడ్డీతో సహా మీకు ఇవ్వాలని చెప్పి నష్టపరిహారాన్ని మీరు కోర్టు ద్వారా ఒక సూట్ ఫైల్ చేయండి. ఖచ్చితంగా ఒక లాయర్ని పెట్టుకుని మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. ముందు మీకు ఏ కారణం చేత ఆగిపోయింది అనే విషయాలు ఆర్టీ యాక్ట్ ద్వారా పూర్తిగా తెలుసుకున్నాక అప్పుడు ముందుకు వెళ్ళటం అనేది మంచిదండి. అయితే కాలువ ఆల్రెడీ తీసి 6 ఏళ్ళు అయింది సార్. మీరు కాలువ అన్ని చేయలేదా అని అంటారు. పాత ప్రూఫ్ తో సహా అట్లే ఉంది సార్. పోయి కోర్టులో సబ్మిట్ చేసిన చెక్కులు అంటారు. ఇదేండి మీరు అడగండి, ఏ కోర్టులో ఎక్కడ ఆగింది, ఆ కోర్టు యొక్క కేసు నెంబర్ ఎంత, సూట్ నెంబర్ ఎంత, పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకోండి. వివరాలు తెలుసుకుని ఏ కారణం చేత ఆపింది కోర్టు, ఎలా ఆగింది అనేది పూర్తిగా తెలుసుకోండి. అప్పుడు మీ నష్టపరిహారాన్ని వడ్డీతో సహా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం మీద మీరు వేయండి. మీ భూమి ఇంతకాలం పంట సేద్యం చేసుకోలేదు,
ప్రభుత్వానికి ఇచ్చారు, ప్రభుత్వం నుంచి కూడా నష్టపరిహారం రాలేదు కాబట్టి పూర్తిగా మీరు వడ్డీతో సహా పొందేటువంటి హక్కు మీకు ఉంటుంది. దానికి ఒక సూట్ వేసుకోవాలి. ఎలా ఆగిందో మీరు ముందు వివరాలు తెలుసుకున్నాక వేసుకోవాలి. రైట్. అయ్యప్ప గారు మరో కాలర్ ఉన్నారు, తీసుకుందాం. దొరబాబు గారు చింతూరు నుంచి కాల్ చేస్తున్నారు. దొరబాబు గారు నమస్కారం. నమస్తే అండి. రైట్, అయ్యప్ప గారు ఉన్నారు, మాట్లాడండి. మీ సమస్య ఏంటి? అదేనండి, మా సమస్య ఏమంటే పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు వలన భూసేకరణ సమయంలో కాకా రాజయ్య అనువారు వాళ్ళ దగ్గర ఏమీ రికార్డు లేదు సార్. ఓకే. మాది నా పేరు దొరబాబు అండి. మాకు రికార్డ్ అంతా ఉందండి. వాడు భూసేకరణ సమయంలో భూమి మాది అని చెప్పేసి ఆయన అడ్డు పెట్టుకున్నారండి పెద్ద డిప్యూటీ కలెక్టర్. అది భూమి లేనటువంటి వ్యక్తి పోలవరం నిర్వాసితులకి ఇచ్చేటువంటి నష్టపరిహారాన్ని తన భూమి వెళ్ళిందని చెప్పి తప్పుడు పత్రాలు, మీ భూమికి ఉన్న పత్రాలని తన భూమి అని చెప్పి తప్పుడు పత్రాలు సృష్టించి ప్రభుత్వానికి నష్టపరిహారం కోరారు. అంతేనండి? రైట్. ఇటువంటి కేసుల్లో రెవెన్యూ రికార్డుల్లో ఖచ్చితంగా ఆ సర్వే నెంబరు భూమి ఎవరి తరపున ఉంది, ఎక్కడికి ఉందని చెప్పి ఎంఆర్ఓ గారికి వ్రాతపూర్వకంగా ఒక దరఖాస్తు చేస్తే మీకు వివరాలు ఇస్తారు. ఇవ్వకపోతే మీరు ఆర్టీ యాక్ట్ ద్వారా మీరు ఎంఆర్ఓ దగ్గర నుంచి వివరాలు సేకరించి ఆ వివరాలని కలెక్టర్ గారి ద్వారా మీరు ఎవరైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి గారిని అలాగే కలెక్టర్ గారికి ఇద్దరికి కూడా మీరు దరఖాస్తు చేయాలి. పలానా సర్వే నెంబర్ లో ఎంఆర్ఓ గారు ఇచ్చారు, మా పేరును ఉంది, దీంట్లో పలానా వ్యక్తి తప్పుడు ధ్రువీకరణ పత్రాలు పొందుపరిచి తీసుకున్నారు నష్టపరిహారాన్ని అని చెప్పి మీరు కలెక్టర్ గారికి ఇస్తే దీని మీద విచారణ జరపమని ఇస్తే అప్పుడు మీకు కలెక్టర్ గారు కూడా మీకు విచారణ చేయకుండా మీకు న్యాయం చేయకపోతే మీరు కోర్టు ద్వారా మీ సర్వే నెంబర్ ద్వారా మీరు వెళ్ళొచ్చు. రైట్. అయ్యప్ప గారు మరో కాల్ ఉన్నారు, ప్రవీణ్ గారు కాల్ చేస్తున్నారు వనపర్తి నుంచి. ప్రవీణ్ గారు నమస్కారం. హలో, నమస్తే సార్. రైట్, మీ సమస్య ఏంటి అడగండి. అయ్యప్ప గారు ఉన్నారు. సార్, ఇప్పుడు మాది పొలంలో ఇప్పుడు మా తాతకు నలుగురు సార్. హలో, చెప్పండి, వింటున్నారు, చెప్పండి. సార్ మా తాతకు నలుగురు అయితే మా చిన్న నాలుగవ ఆయనతోన మూడవ ఆయన రెండవ ఆయన కలిసి కొన్నారు సార్ భూమి. కొన్నారు కానీ ఇప్పుడు ఈయన సొంత భూమి ఈయనకు వస్తలేదు సార్. రెండవ ఆయన సొంత భాగంగా లెక్క లేదు. అది ఆ రూపంగా అడగాలంటే ఈసీ కాగితం అన్ని అడిగితే కూడా తీసాం సార్, తీసి ఇచ్చాము. కానీ వీళ్ళు ఇక్కడ కొంచెం పోలీస్ పర్మిషన్ తోన కానివ్వట్లేదు సార్. పోలీసులు అనేది సివిల్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అవ్వకూడదండి. ఇప్పుడు పోలీసులు కనుక మేము అన్యాయం చేస్తే మీరు ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టండి. పోలీసులు ఇలాగ మేము కొనుక్కున్న పొలం మా స్వార్జిత భూమిలోకి మా దాయాదులు మమ్మల్ని రానివ్వట్లేదు అంటే మా వారసులు అన్నదమ్ములు అది వాళ్ళకి లేదు, మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్ ఆధారంగా మీరు ఎస్పీ గారిని కలవండి. ఎస్పీ గారు కూడా మీకు న్యాయం చేయకపోతే పోలీసు వారు వాళ్ళు కలిపి ఇంటెన్షనల్ గా మీ భూమిలోకి చొరబడి ఇలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి కోర్టు ద్వారా మ్యాజిస్ట్రేట్ కోర్టు ద్వారా కేసు వేయండి. రైట్. అయ్యప్ప గారు, చివరిగా కంటెంప్ట్ కేసులో నిరూపించాల్సిన ముఖ్యమైన అంశాలు ఉంటాయంటారు కదా, అవేంటి? వాటి గురించి కొంచెం బ్రీఫ్ గా చెప్తారా? కంటెంట్ దాంట్లో నిరూపించవలసినటువంటి ఏ అయితే ఉన్నాయో ఫోటోలు అండి. ఎవరైనా మన దాంట్లో స్థలంలో కడుతున్నారనుకోండి అక్రమంగా, ఆ ఫోటోలు ఉండాలి. మన పోలీసు వారికి ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీ ఉండాలి. ఎంఆర్ఓ గారికి ఎవరైతే ఏ డిపార్ట్మెంట్స్ కి ఇచ్చామో ఆ కంప్లైంట్స్ కాపీలు ఉండాలి. మళ్ళీ ఉన్నత స్థాయి అధికారులకు ఇచ్చినటువంటి రిజిస్టర్ పోస్టులు ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మాత్రమే, ఈ ఆధారాలు ఉన్నప్పుడు మాత్రమే కంటెంట్ వేయగలమండి. మనం ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ గా వెళ్ళి కంటెంట్ వేయడానికి లేదండి. రైట్. రైట్ అయ్యప్ప గారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. న్యాయం కోసం కార్యక్రమంలో జాయిన్ అయ్యి చాలామంది కాలర్స్ యొక్క సమస్యలు నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అయ్యప్ప గారు. సో కాలర్స్ కూడా మీకు ఒకవేళ స్క్రీన్ పైన నెంబర్స్లో మీరు అయ్యప్ప గారితో మాట్లాడలేకపోతే నెంబర్ సేవ్ చేసుకుని అయ్యప్ప గారిని మళ్ళీ మీరు కాంటాక్ట్ అయ్యి మీ సమస్యల్ని తెలిపే ప్రయత్నం చేయండి. సో చూశారు కదా, ఇది ఈ వారం న్యాయం కోసం కార్యక్రమం. తిరిగి నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.